And I'm really sorry for hurrying you. అంటే కొంచెం తొందర పెట్టానేమో. సో దీని తర్వాత ఇంకొక మీటింగ్కి మేము వెళ్ళాల్సినది కనుక దయచేసి క్షమించండి. రోమిలకు రాసిన పత్రిక రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 13వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఏమందుము దేవుని యందు అన్యాయము కలదా అట్లనరాదు. అందుకు మోషేతో ఇలాగు చెప్పుచున్నాడు, ఎవనిని కరుణితునో వాణ్ణి కరుణితును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందుగోరు వారి వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు కాని కరుణించు దేవుని వలననే అగును. మరియు లేఖనం ఫరోతో ఇలాగు చెప్పెను, నేను నీయందు నా బలము చూపుటకును నా నామము భూలోకమందంతటా ప్రచురపరచుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించితిని. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ కొందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీవు గొప్ప దేవుడవు, మహోన్నతుడు ప్రభా. నిన్ను ప్రభా కలిగిన జనులు ప్రభా ఎంతో ధన్యులు తండ్రి. ప్రభా మరి నిన్ను ఆరాధించే జనులు ఎంతో ధన్యులు. నిన్ను యోగ్యముగా అర్థము చేసుకుని వారు ప్రభా ఇంకా ధన్యులు గనుక తండ్రి ప్రభా నీతో సహవాసము చేయగలట తండ్రి. అల్పులము అయోగ్యులమైన మమ్మును తండ్రి ప్రభా మీరు ప్రేమించి తండ్రి మాకిచ్చిన ఈ అవకాశమును బట్టి నీ కొందనాలయ్యా. తండ్రి మేము యోగ్యులము కాదు తండ్రి ప్రభా, మాకు అంత పరిశుద్ధత లేదు, అంత నీతి న్యాయములు ప్రభా మేము జరిగించలేదు తండ్రి. ఇది కేవలము నీ కృప, కేవలము నీ కనికరము, కేవలము నీ దయ అని ప్రభా మన కుమారు మేము జ్ఞాపకము చేసుకొని తండ్రి మరి ఇట్టి భావముతోనే నీ సన్నిధిలోనికి వస్తాము తండ్రి. నీ వాక్యము ద్వారా దయచేసి మమ్మను బలపరచండి. నీ వాక్యము ద్వారా తండ్రి మరొక మారు నీవు ఏమై ఉన్నావో తండ్రి మేము కొంత ఆలోచన చేయగలటకు ప్రభా మీరే మాకు సహాయం చేసి బలపరచమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. మరొకసారి యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. ఎంతమంది ఈ పత్రికను చదివారు? రోమిలకు రాసిన పత్రికను. సో యు మస్ట్ బీ థియాలజియన్స్ కదా, ఎందుకంటే బుక్ ఆఫ్ రోమన్స్ మొత్తం కూడా థియాలజీ గురించే ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటుంది. అఫ్ కోర్స్ ద లాటర్ పార్ట్ స్పీక్స్ అబౌట్ సమ్ ప్రాక్టికల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ హూ గాడ్ ఈజ్ అండ్ హౌ వీ నీడ్ టు కండక్ట్ అవర్ సెల్వ్స్. సో 9వ అధ్యాయము, 10వ అధ్యాయము, 11వ అధ్యాయము, దీస్ 3 chapters are the most important chapters in the Bible. And surprisingly, these 3 chapters are the neglected portions of the scripture. W.E. Best అనే ఒక దైవజనుడు, ఒకవేళ ఇఫ్ యూ కెన్ గెట్ హోల్డ్ ఆఫ్ హిస్ బుక్స్ డెఫినెట్లీ యూ కెన్ రీడ్ దెమ్. W.E. బెస్ట్ అంటే బెస్ట్ అని రాస్తాడు ఆయన కూడా. సో ఈ W.E. బెస్ట్ అనే ఒక దైవజనుడు ఒక పుస్తకం రాశాడు దీని మీద, ఎక్స్క్లూజివ్లీ 9, 10 and 11 చాప్టర్స్ మీద. ఆయన పెట్టిన టైటిల్ ఏంటంటే నెగ్లెక్టెడ్ చాప్టర్స్ ఆఫ్ ద బైబిల్ అనే ఆ పుస్తకాన్ని ఆయన రాశాడు. సో ఎందుకు ఈ చాప్టర్స్ని అంతగా మనం నెగ్లెక్ట్ చేస్తాము అని అంటే, ఇందులో కొన్ని మనకు అంతు చిక్కని విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. దేవుని యొక్క సార్వభౌమ అధికారము గురించి, సార్వభౌమత్వము గురించి, లేక సావరెంటీని గురించి మనకు ఈ అధ్యాయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. సో దేవుణ్ణి ఆరాధించే నీవు నేను మనందరం కూడా దేవుణ్ణి సమీపించేటప్పుడు we need to in the first place think rightly about God. దేవుని గురించి ఒక సరి అయిన విధానంలో నీవు నేను ఆలోచన చేయాలి. ఎందుకనంటే ఈ లోకంలో మరి ముఖ్యంగా భారతదేశంలో ఉంటున్న నీవు నేను ఇండియన్ కాంటెక్స్లో దేవుణ్ణి మనము ఏ రీతిగా మలుచుకుంటే ఆయన ఆ రీతిగా అవడానికి అవకాశం ఉన్నది కదా. ప్రతి అవసరతకు ఒక దేవత పుడుతూ ఉంటుంది, ప్రతి అవసరతకు ఒక దేవుడు పుడుతూ ఉంటాడు.
అటువంటి కాంటెక్స్లో నీవు నేను ఉంటా ఉన్నాం. నేను ఇన్స్టాగ్రామ్లో ఒక ఉమెన్ పాస్టర్ ప్రీచింగ్ చేస్తుంటే నేను విన్నాను. ఆమె తల్లి అంటున్న మాట ఏంటంటే, దేవుడు అనంట జీసస్ క్రైస్ట్ విల్ బికమ్ వాట్ ఎవర్ హీ వాంట్స్ యూ అండ్ మీ టు బికమ్ అంట. ఒకవేళ దేవుడు ఈ రీతిగా నేను ఉండాలి, యేసుక్రీస్తు నాకు ఈ రీతిగా ఉండాలంటే ఆయన ఆ రీతిగా ఉంటాడంట. సో ఎవ్రీవేర్ వి సీ ఎ డిఫరెంట్ కన్సెప్షన్ అబౌట్ గాడ్. దేవుని గురించిన ఒక భిన్నమైన అభిప్రాయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇటువంటి సందర్భాలలో దేవుని యోగ్యముగా ఆరాధించే నీవు నేను ఆయన గురించి మొట్టమొదటిగా వీ నీడ్ టు థింక్ రైట్ కైండ్ ఆఫ్ థాట్స్ అబౌట్ గాడ్. సో వాట్ ఈస్ థింకింగ్ రైట్లీ అబౌట్ గాడ్? దేవుని గురించి సరైనగా ఆలోచన చేయడం అంటే ఏంటిది? వాట్ ఎవర్ వి థింక్ అబౌట్ గాడ్ అండ్ దట్ హ్యాస్ టు బీ సపోర్టెడ్ బై ద బైబిల్ కదా. దేవుడు ఏమై ఉన్నాడో ఆ సత్యము బైబిల్ ద్వారా అది ఖచ్చితంగా అది చెప్పబడాలి. ఆ రీతిగానే నీవు ఆయన గురించి నేను ఆయన గురించి ఆలోచన చేయాలి. కనుక నేను ఏ రీతిగా ఆయనను ఊహించుకుంటే ఆయన ఆ రీతిగా ఉండడు. నేను ఏ రీతిగా ఆలోచన చేస్తే దేవుడు ఆ రీతిగా ఉండడు. దేవుడు ఏ రీతిగా ఉన్నాడో నేను ఆ రీతిగా ఆలోచన చేయాలి. దేవుడు ఏమై ఉన్నాడో నేను ఆ రీతిగా దేవుని నేను అర్థం చేసుకోవాలి. సో ఐ కెన్ నెవర్ డిఫైన్ గాడ్ ఆన్ మై ఓన్ టర్మ్స్. మై ఇమాజినేషన్ క్యాన్ నెవర్ రియలీ డిఫైన్ గాడ్ అండ్ పోర్ట్రే గాడ్ ఇన్ టు ద లైఫ్స్ ఆఫ్ అదర్ పీపుల్ ఆర్ ఇన్ టు మై ఓన్ బిలీఫ్. సో వాట్ రియలీ షుడ్ హ్యాపెన్ ఈజ్, బైబిల్ దేవుని గురించి ఏం చెప్తా ఉన్నదో అదే సత్యము. బైబిల్ దేవుని గురించి ఏం చెప్తా ఉన్నదో అదే సత్యము. ఆ రీతిగానే నీవు నేను దేవుని అర్థం చేసుకోవాలి. ఆ రీతిగానే దేవుని నీవు నేను సమీపించాలి. ఎందుకంటే ఒకవేళ బైబిల్ చెప్పే అనేకమైన విషయాలు మనకు నచ్చవు కదా, మనకు నచ్చవు. ఒకవేళ నాకు నచ్చే రీతిగా నేను బైబిల్ని నేను మలుచుకోవడానికి లేదు, కానీ బైబిల్ ఏ రీతిగా ఉన్నదో దాన్ని ఆ రీతిగా నేను అంగీకరించడానికి నేను యాక్సెప్ట్ చేస్తే అప్పుడు దేవుడి గురించి సరైన ఆలోచన నేను చేయగలను. కనుక ఒకవేళ ఇక్కడ ఈ 9వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చూసినట్లయితే అక్కడ దేవుని యొక్క సార్వభౌమ అధికారము గురించి ఇట్ స్పీక్స్ అబౌట్ ద సావరెనిటీ ఆఫ్ గాడ్. ఒకవేళ దేవుడు సావరెన్ అంటే వాట్ ఈజ్ యువర్ ఐడియా? దేవుడు సార్వభౌమ అధికారం కలిగిన వాడు అని అంటే వాట్స్ యువర్ ఐడియా అబౌట్ గాడ్స్ సావరెనిటీ? He is all powerful God. He is control over everything. He has control over everything. Inka? Yes. He is supreme. He is authority. He has authority over everything. Okay. Tarvata. He knows everything. Kada? సో ఈ రీతిగా మనం ఆయన సార్వభౌమ అధికారం గురించి ఆలోచన చేసినప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. సో వెన్ యూ ట్రై టు అండర్స్టాండ్ గాడ్స్ సావరెనిటీ, వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ హీ ఈజ్ అ వన్ హూ హ్యాస్ సావరెన్ అథారిటీ ఓవర్ ఎవ్రీ లివింగ్ క్రియేచర్ దట్ ఈస్ ఎవర్ ఇన్ దిస్ వరల్డ్. ఒకవేళ ఆయన అధికారం కంటే ఇంకొక అధికారం ఒకవేళ ఎవరికైనా ఉన్నదనుకో, ఖచ్చితంగా హీ కెన్ నెవర్ బీ ఎ సావరెన్ గాడ్. ఒకవేళ మనము ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీని తీసుకుందాం కదా. నరేంద్ర మోడీ యొక్క రూల్, ఆయన పవర్, ఈజ్ ఇట్ లిమిటెడ్ ఆర్ ఈజ్ ఇట్ లిమిట్లెస్? ఇట్స్ లిమిటెడ్ టు ద టెరిటరీ ఆఫ్ ఇండియా. ఇండియన్ టెరిటరీ వరకే ఆయన యొక్క పవర్ ఎక్సర్సైజ్ ఆయన చేయగలడు. ఇఫ్ హీ క్రాసెస్ దిస్ ఇండియన్ సబ్ కాంటినెంట్, ఖచ్చితంగా ఆయన పవర్ అనేది నిజంగా హీ కెన్ నెవర్ ఎక్సర్సైజ్ హిస్ పవర్. సో ఒకవేళ దేవుడు ఆ రీతిగా ఉంటే ఖచ్చితంగా ఆయన సార్వభౌమం, హీ సావరిన్ అని నీవు నేను చెప్పలేం. ఒకవేళ ఇంకొకవేళ హీ ఆల్సో నీడ్స్ టు బి ఆల్ నోయింగ్ గాడ్. దేవుడు ఆది నుండి తర్వాత ఫ్రమ్ ఇటర్నిటీ టు ఇటర్నిటీ వరకు ఏది ఎక్కడ ఏమున్నదో ఆయన సమస్తము కూడా ఆయనకు తెలిసి ఉండాలి. ఒకవేళ ఆయనకు తెలిసి లేదనుకో, ఖచ్చితంగా ఆయన నిజంగా దేవుడు అని కూడా మనము అనడానికి వీలు లేదు. చాలాసార్లు ఒకవేళ భారతదేశంలో ఉన్న అనేకమైన డీటీస్ని ఒకవేళ నేను జ్ఞాపకం చేసుకోగలిగితే, దేర్ వాజ్ అ టైమ్ వెన్ దోస్ పీపుల్ వర్ నాట్ బార్న్. వారు ఈ లోకంలో లేని సమయం ఒకటి ఉన్నది.
కదా. వారి జీవితం మొదలైన సమయం ఉన్నది, వారి జీవితం ఎండ్ అయిన సమయం ఉన్నది. కనుక అనేకమైన విషయాలు ఆయనకు వారికి మరుగై ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఒకవేళ మనం ఆలోచన చేస్తే దేవుడు సార్వభౌమ అధికారం కలిగిన వాడనంటే హీ హ్యాస్ టు నో ఎవ్రీథింగ్ ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ ఆఫ్ ద యూనివర్స్ హ్యాస్ టు బి నోన్ టు గాడ్. ఒకవేళ ఆయనకు తెలియకుండా ఏదైనా ఉన్నట్లయితే హీ కెన్ నెవర్ బీ సావరెన్. ఒకవేళ ఇంకా మనం ఆలోచన చేసుకోగలిగితే హీ హ్యాస్ టు బీ ఫ్రీ కదా. హీ హ్యాస్ టు ఫ్రీలీ ఎక్సర్సైజ్ హిజ్ అథారిటీ ఓవర్ ఎవ్రీ క్రీచర్ ఇన్ ద వరల్డ్. ఒకవేళ ఆయనకు అబ్సల్యూట్ ఫ్రీడమ్ అనేది ఒకవేళ లేకపోతే నిజంగా ఆయన సార్వభౌమం కలిగిన దేవుడు అని మనం చెప్పలేం. ఎందుకంటే ఒకవేళ మనం ఆలోచన చేసుకోగలిగితే హ్యూమన్ ఫ్రీడమ్ గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం, విల్ లుక్ ఎట్ దాట్ లేటర్. కానీ ఒకవేళ దేవుని ఫ్రీడమ్ గురించి ఆలోచన చేస్తే ఒకవేళ దేవుడు ఈ లోకంలో ఆయన ఏమి చేయాలని నిశ్చయించుకుంటా ఉన్నాడో ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ఇది నీవు చేయకూడదు అని దేవుని ఎవరు కూడా అనడానికి లేదు. ఒకవేళ ఆ రీతిగా ఎవరైనా దేవుని అంటా ఉన్నారంటే ఖచ్చితంగా ఆయన నిజంగా ఇంకొకరి అధికారము కింద ఉన్నవాడే, కానీ ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు కాదు అన్న సత్యాన్ని నేను జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఒకవేళ బైబిల్లో మనం ఆలోచన చేస్తే దేవుడు తన ఇచ్చ ప్రకారముగా, తన ఇష్టానుసారముగా ఆయన ఈ లోకంలో తన కార్యములు ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. ఆయన కార్యము నెరవేర్చిన తర్వాత వెళ్ళి ఇంకొకరికి ఆయన రిపోర్ట్ ఇస్తలేడు కదా. ఒకవేళ ఇప్పుడు మెడికల్ క్యాంప్కి వెళ్ళి వచ్చాము, అక్కడ ఏం జరిగిందో రిపోర్ట్ ఖచ్చితంగా ఇవ్వాలి. అక్కడ ఆ రిపోర్ట్ అంతా కూడా రాసుకోవాలి. దేర్ ఆర్ పీపుల్ హూ విల్ రియలీ లుక్ ఓవర్ దెమ్. దాన్ని స్క్రూటనైజ్ చేసే వ్యక్తులు ఉంటారు. కానీ దేవుడు ఈ లోకంలో ఏ కార్యం చేసినా కూడా అయ్యో నేను ఇది ఎందుకు చేశానే, అయ్యో ఈ అంటే వారికి తెలియకుండా చేశానే, లేకుంటే వారి పర్మిషన్ లేకుండా చేశానే, లేకుంటే దీన్ని చేశాను కాబట్టి నేను ఇంకొకరికి సమాధానం చెప్పుకోవాలన్నట్టుగా దేవుడు ఎప్పుడు కూడా ఉండడు. సో హీ ఈస్ ఫ్రీ టు డూ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. ఆయన సర్వ అధికారము లేక సర్వ జ్ఞానము కలిగిన వాడుగా ఉండాలి. హీ ఆల్సో నీడ్స్ టు బి అబ్సల్యూట్లీ ఫ్రీ. ఆ రీతిగా ఉంటేనే ఆయన సార్వభౌమ అధికారము కలిగిన దేవుడు అని నేను అర్థం చేసుకునవచ్చు. ఒకవేళ ఆయన ఎవరికైనా సంజాయిషి చెప్పాల్సి వస్తే, ఎవరి యొద్దనైనా మరలా పర్మిషన్ తీసుకోవాల్సి వస్తే, ఎవరి యొద్దకైనా వెళ్ళి మరలా ఆయన ఏమి చేశాడో వారికి చెప్పాల్సి వస్తే నిజంగా హీ కెన్ నెవర్ బీ ఎ సావరెన్ గాడ్ అనేది నేను జ్ఞాపకం చేసుకోవాలి. సో గాడ్ సావరెనిటీ అనే ఈ అంశం నిజంగా చాలా ఇట్స్ చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్. కానీ ఈ సమయంలో కొంతవరకు మనము అంటే అట్లీస్ట్ టు ద సర్ఫేస్ లెవెల్ కొంత మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒకవేళ మనం ఆలోచన చేస్తే మరి మనకు ఒక ప్రశ్న రావచ్చు, దెర్ ఆర్ ఆల్సో ప్రాబ్లమ్స్ వైల్ యూ అండర్స్టాండ్ గాడ్స్ సావరెనిటీ. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆదము హవ్వల గురించి మనం ఆలోచన చేసుకున్నట్లయితే వారు ఆ గార్డెన్లో ఉన్నప్పుడు దేవుడు ఒకవేళ సర్వాధికారము కలిగిన దేవుడైతే, సర్వభౌమ అధికారము కలిగిన దేవుడైతే, వై డిడ్ హీ నాట్ స్టాప్ ఆడమ్ అండ్ ఈవ్ ఫ్రమ్ కమిటింగ్ సిన్ అనేది ఒక పెద్ద క్వశ్చన్ కదా. దేవునికి ఆయనకు సర్వాధికారము కలిగిన దేవుడు, ఆయన సర్వజ్ఞానము కలిగిన దేవుడు, ఆయన సార్వభౌముడు, హీ ఈజ్ సావరెన్ ఓవర్ ఎవ్రీథింగ్. బట్ వై డిడ్ గాడ్ అలవ్ ఈవిల్ ఇన్ దిస్ వరల్డ్? ఈ లోకంలో ఈవిల్ యొక్క మూలము ఎక్కడ ఉన్నది? ఈజ్ గాడ్ ద రూట్ ఆఫ్ ఈవిల్? ఈజ్ గాడ్ ద రూట్ ఆఫ్ ఈవిల్? గాడ్ కెన్ నెవర్ బీ ద రూట్ ఆఫ్ ఈవిల్. బట్ వై డిడ్ గాడ్ అలవ్ ఈవిల్ ఇన్ దిస్ వరల్డ్? ఎందుకు ఈవిల్ని అలవ్ చేశాడు? ఎందుకు? ఫ్రీ విల్. ఓకే దాని దగ్గర కూడా వద్దాం మనం. ఒకవేళ ఈవిల్ గురించి ఆలోచన చేసినా, పాపం గురించి ఆలోచన చేసినా, లేకుంటే ద్వేషం గురించి ఆలోచన చేసినా, పాపం యొక్క పర్యవసానాలు అన్ని గురించి ఆలోచన చేసినా కూడా మనకు ఖచ్చితంగా నిజంగా ఒకవేళ ఈవిల్ అనేది ఎందుకు వచ్చింది అనేది అదొక పెద్ద ప్రశ్ననే ఇప్పటికి కూడా. ఒకవేళ ఇంకా మీకు జొరాస్ట్రినిజం అనేది తెలుసా? సికింద్రాబాద్లో మీరు ఉంటున్నారు కాబట్టి మెట్రోలో వెళ్తూ ఉంటే జొరాస్ట్రియన్ క్లబ్ కనిపిస్తుంది కదా. సో జొరాస్ట్రియన్ క్లబ్ అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. వారి యొక్క బుక్ పేరు ఏంటంటే జెందవెస్తా అని ఒక బుక్ ఉంటుంది. అది బైబిల్, దాట్స్ ద బైబిల్ ఫర్ దెమ్. సో ఆ బైబిల్లో లేకుంటే ఆ బుక్లో వారు ఈవిల్కి
ఈవిల్కి తర్వాత గుడ్కి వారు ఒక కంపారిజన్ చెప్తారు. ఆ కంపారిజన్ ఏంటంటే ఈవిల్ చేయుటకు ఒక దేవుడు ఉన్నాడు అంట వారికి, మంచి చేయుటకు ఒక దేవుడు ఉన్నాడు, చెడు ఈ లోకంలో చేయుటకు ఒక దేవుడు ఉన్నాడు. అంటే వారిచ్చే ఎక్స్ప్లెనేషన్ అది. జెందవెస్తా నుండి వారిచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే జొరాస్టర్ అనే ఒక దేవుడు ఉన్నాడు, ఆయన కింద ఇంకొక ఇద్దరు ఉన్నారు. ఒక ఆయన కంప్లీట్గా ఈ లోకంలో జరిగే మంచి అంతా కూడా ఆయన హ్యాండ్ ఓవర్ మీద జరుగుతూ ఉంటుంది, ఆయన చేతి కింద జరుగుతూ ఉంటుంది. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి నిజంగా ఆయన చేతి కింద అంతా కూడా పాపము జరుగుతూ ఉంటుంది. సో దెర్ ఆర్ టూ పీపుల్ హూ ఆర్ కంట్రోలింగ్ దాట్. బట్ వెన్ యూ కమ్ టు ద బైబిల్ వీ ఓన్లీ హ్యావ్ వన్ గాడ్. బైబిల్ దగ్గరికి వచ్చేసరికి మనందరం కూడా ఒకే దేవుణ్ణి నిజంగా నీవు నేను ఆరాధన చేస్తూ ఉన్నాము. ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు నిజంగా దేవుడు ఎందుకు నిజంగా ఇటువంటిది అలౌ చేశాడు? అందుకే ఇక్కడ 13 వచనాల్లో ఆయన అంటున్నాడు, ఎందుగూర్చి నేను యాకోబును ప్రేమించితిని ఏశావును ద్వేషించితిని అని రాయబడ్డది. దేవుడే అంటా ఉన్నాడు, నేను యాకోబును ప్రేమించాను, నేను ఏశావును ద్వేషించాను. ఎందుకు అని ఆయన నిజంగా ఒకవేళ 14 వచనంలో మరి దేవునిలో అన్యాయం ఉన్నదా అంటే దేవునిలో అన్యాయం లేదు అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. జ్ఞాపకం చేస్తే ఆయన ఇస్తున్న సమాధానం ఏంటంటే, ఎవరిని కరుణింతునో వాణ్ణి కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల నేను జాలి చూపుదును. అంటే దీని అర్థం ఏంది? హీఈస్ ఫ్రీ టు ఎక్సర్సైజ్ హిజ్ లవ్. అంతేనే కదా, ఆయన సావరెన్ అని చెప్పినప్పుడు నీకు నాకు సంజయించి చెప్పాలా దేవుడు యాకోబుని ఎందుకు ప్రేమించాడో, తర్వాత ఏశావుని ఎందుకు ద్వేషించాడో? ఆయన నీకు నాకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇఫ్ హీ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ దెన్ హీ ఈస్ నాట్ సావరెన్. అందుకే బైబిల్ కూడా చెప్తున్న సమాధానం ఏంటంటే, నిజంగా ఆయన మనకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం లేదు, కానీ ఆయన యాట్రిబ్యూట్ని మరలా ఎలివేట్ చేసి చెప్తున్న మాట ఏంటంటే, నేను ఎవరిని కరుణింతునో వారిని నేను కరుణిస్తాను. దట్ ఈస్ మై విల్. ఎందుకంటే ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు కాబట్టి ఆయన అధికారము తన ఇచ్చను బట్టి అకార్డింగ్ టు హిజ్ ఓన్ పర్ఫెక్ట్ విల్ ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, ఒక వ్యక్తిని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు, ఒక వ్యక్తిని ఆయన ద్వేషిస్తూ ఉన్నాడు. నిజంగా మరి ద్వేషము నిజంగా దేవుని నుండి రాగలుగుతుందా? సరే, బైబిల్లో క్రిస్టియన్స్కి దేవుడు ఏం ఆజ్ఞ ఇచ్చాడు? లవ్ అనే ఒక ఆజ్ఞని ఇచ్చాడు కదా, లవ్, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్, సరే యోబు జీవితాన్ని గురించి ఆలోచన చేస్తే, యోబు గురించి రాయబడ్డ మాట ఏంటిది? ద ఫస్ట్ ఓపెనింగ్ స్టేట్మెంట్స్ ఆఫ్ జోబ్, బుక్ ఆఫ్ జోబ్. యా, హీఈస్ బ్లేమ్లెస్. ఎవరైనా చదవండి. So, how can a man turn away from evil without hating evil? కదా, he achieved evil అని కేజీబీలో మనకు కనిపిస్తూ ఉంటుంది. He has achieved evil అంటే he hated evil. సో ఆయన హేట్ చేస్తున్నాడంటే ఆయనలో నిజంగా పాపము ఉన్నది అని కాదు, కానీ ఇట్ ఈస్ ఎ యాట్రిబ్యూట్ ఆఫ్ గుడ్నెస్ అన్న సత్యాన్ని నీవు నేను జ్ఞాపకము చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. ఒకవేళ ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే, ఇక్కడ యాకోబు ఏశావు గురించి ఆలోచన చేసినట్లయితే, నిజంగా దేవుడు నిజంగా ప్రీడెస్టినేషన్ అనే ఒక అంశం గురించి కూడా మనం ఆలోచన చేయాలి కదా. ఒకవేళ దేవుడు నిజంగా ప్రీడెస్టినేషన్ ఎంతమంది నమ్ముతారు? ఇక్కడ ప్రీడెస్టినేషన్ నమ్ముతారా? యా, వాట్ ఈస్ యువర్ ఐడియా అబౌట్ ప్రీడెస్టినేషన్? యా, ఇంకా కన్ఫ్యూజనే కదా. సో ఐ వాంట్ టు కన్ఫ్యూజ్ యూ ఈవెన్ మోర్. ఒకవేళ రోమన్స్ చాప్టర్ 9 verse 10, రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటు అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. సరే, అక్కడ రిబ్కాకి 2 కుమారులు పుట్టబోతా ఉన్నారు. ఎవరు? జేకబ్ అండ్ ఈసా కదా. జేకబ్ అండ్ ఈసా వారు పుట్టి పెద్దవారై వారు తప్పు ఒప్పులు చేసిన తర్వాత దేవుడి ఆజ్ఞ ఇచ్చాడా? రిబ్కాకి ముందే ఇచ్చాడా?
ముందే ఇచ్చాడు కదా, ముందే ఇచ్చాడు కదా. సో అందుకే అక్కడ మాట చక్కగా ఆలోచన చేసి చూడండి. పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయక మునిపే దేవుడు ఏమంటా ఉన్నాడు, పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు అని ఆయన చెప్తా ఉన్నాడు. సో ఇందులో న్యాయం ఉన్నదా, అన్యాయం ఉన్నదా? చెప్పాలి. న్యాయం ఉన్నదా, అన్యాయం ఉన్నదా? ఓ గాడ్ ఆల్రెడీ న్యూ అంటే ఓకే, అది కాదు. ఓకే, న్యాయమే ఉన్నది కదా, అంతే కదా. ఇప్పుడు దేవుడు ఒకవేళ ఆయన అందులో అన్యాయం ఉన్నదనంటే హీ కెన్ నెవర్ బి అ సావరెన్ గాడ్, అంతే కదా, అవునా? మనందరము కూడా ఎవరము, హీఈస్ అవర్ పాటర్. కింది వచనంలో ఉంటుంది పాల్ అదే మనల్ని ఇంకా కన్ఫ్యూజ్ చేస్తాడు. కిందికి వచ్చిన తర్వాత 20వ వచనము, అవును కానీ ఓ మనుషుడా దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? హూ ఆర్ యూ టు రియలీ టీచ్ గాడ్? నన్నెందుకు ఇలాగూ చేస్తువని రూపింపబడినది రూపించిన వానితో చెప్పున, ఒక ముద్దలో నుండియే ఒక ఘటము ఘనతకు ఒకటి ఘనహీనతకు చేయుటకు మంటి మీద కుమ్మరవానికి అధికారము లేదా? అంతే కదా, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ సరే, మీ ఆఫీసెస్లో మీరు వర్క్ చేస్తారు, ఒకే పని ఒకవేళ రిపీటెడ్గా చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి సరే వర్క్ గురించి ఎందుకులే, ఒకవేళ మనం క్రికెట్ ఆడుతూ ఉంటాం కదా, చాలామంది క్రికెట్ ఆడతారు కదా. ఇక్కడ నిఖిల్ ఉన్నాడు. సో ఫస్ట్ మ్యాచ్లో నిఖిల్ 50 రన్స్ కొట్టాడు. ఓకే, ఫస్ట్ మ్యాచ్. తర్వాత నెక్స్ట్ మ్యాచ్లో అంత కొట్టలేకపోయాడు. సో అంటే కావలసుకొని చేశాడా లేకుంటే మ్యాచ్ ఫిక్సింగా? సో ఒకవేళ అంటే మనం చేసే పని మీద మనకు అధికారం ఉంటుంది. సో వాట్ ఈస్ పాల్ ట్రైయింగ్ టు సే ఇస్, దేవుడు అనేవాడు ఆయన హీఈస్ అ పాటర్ కదా, ఆయన నిన్ను నన్ను తయారు చేసిన వ్యక్తి కదా. హీ హ్యాస్ అథారిటీ ఓవర్ ద మడ్ క్లే కదా, హీ హ్యాస్ అథారిటీ ఓవర్ ద క్లే అండ్ హీ నీడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ వై దిస్ పాట్ ఈజ్. ఫస్ట్ మ్యాచ్లో ఎందుకు డక్అవుట్ అయినావు నేను చెప్పనవసరం లేదు. తర్వాత సెకండ్ మ్యాచ్లో ఎందుకు అంత కూర్చున్నావు చెప్పనవసరం లేదు. ఫస్ట్ అంటే ఆ చిన్న పాట్ ఎందుకు చేసినావు అంటే అది ఆయన చిత్తం. అది ఈ పాట్ ఎందుకు ఈ రీతిగా ఉన్నది ఆయన చిత్తం. అది ఈ పాట్ ఎందుకు చిన్నగా ఉన్నది ఆయన చిత్తం. అది ఈ పాట్ ఎందుకు పెద్దగా ఉన్నది ఆయన చిత్తం. అది అందుకే ఆయన అంటా ఉన్నాడు, ఒక ఘటము ఘనతకు ఒక ఘటము ఘనహీనతకు ఆయన తయారు చేశాడు. అకార్డింగ్ టు హిజ్ సావరెన్ ఫ్రీ విల్ ఆయన ఏం చేశాడంటే ఆయనే ఈ రీతిగా తయారు చేసుకున్నాడు. అందుకే అంటా ఉన్నాడు పౌలు, ఓ మనుష్యుడా దేవునికి ఎదురు చెప్పుటకు నీవు నేను ఎవరము? సో when you are questioning God, we are directly questioning the sovereign authority of God. ఫర్ ఎగ్జాంపుల్ పాల్ వాషర్ మీరందరూ చాలాసార్లు విని ఉంటారు. ఒకవేళ ఆయన ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే జేకబ్ అండ్ ఈసా విషయంలో దేవుడు ఈసాను ఎందుకు ద్వేషించాడు, యాకోబుని ఎందుకు ప్రేమించాడంటే హీ లెఫ్ట్ ఈసా టు హిస్ వెరీ ఓన్ మైండ్. హీ డిడ్ నాట్ డిసిప్లిన్ ఈసా అని ఆయన చెప్తా ఉంటాడు. సో ఈ లోకంలో ఎన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చి మనల్ని కన్విన్స్ చేసినా కూడా, బట్ ది అల్టిమేట్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ రైట్ హియర్ ఇన్ ద బైబిల్. We are nobody to question God. We are nobody to question the sovereign authority of God. Whatever God does, He will do it perfectly and His work is always perfect and He will do sovereignly. And నీకు నాకు ఆయన సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేనే లేదు. సరే, కొంతవరకు అర్థమైనట్టుగా నాకు అనిపిస్తూ ఉన్నది. ఇంకా చాలా ప్రశ్నలు కూడా వస్తూ ఉంటాయి కదా. ఒకవేళ కింది వచనాల్లో మనం ఆలోచన చేస్తే ఇంకొకటి కూడా నేను అర్థం చేసుకోవాలి. కనుక దేవుడు నిజంగా కొందరిని అంటే నరకంలో చనిపోటకే మరి ఎన్నుకున్నాడా అని ఒకవేళ ఆలోచన చేసినట్లయితే జాన్ చాప్టర్ 3:16లో అక్కడ మనకు ఆ సమాధానము కనిపిస్తూ ఉంటుంది. జాన్ చాప్టర్ 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను.
ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను కదా. ఒకవేళ నీవు నేను అర్థం చేసుకోగలిగితే ఇక్కడ దేవుని యొక్క చిత్తము గురించి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు సరే ఆదము హవ్వలు పాపం చేసినప్పుడు దేవుడు లోకానంతా కూడా ద్వేషించి ఆయన నిజంగా నరకానికి పంపించలేదు. కానీ బైబిల్ చెప్తున్న సమాధానం ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కదా. ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ దేవుడు ఏ ఒక్కరూ నరకానికి వెళ్ళుటకు దేవుడు ఇక్కడ ఆయన జిమ్మేదారి కాదు. సో హీఈస్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ సోల్ గోయింగ్ టు హెల్ అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకే 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా ప్రేమించి ఆయనకు రక్షణ మార్గమును ఏర్పాటు చేశాడు. ఏంటంటే కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. దేవుని చిత్తములో దేవుని విల్లో 2 డిఫరెన్షియేషన్స్ ఒకవేళ థియాలజియన్స్ వారు చేశారు. ఒకటి ఏంటంటే డిక్రిటివ్ విల్. డిక్రిటివ్ అంటే వాట్ ఈస్ డిక్రీ? లా. డిక్రీ లా అంటే ఒకవేళ ఒక్కసారి అది అటెస్ట్ చేస్తే దాన్ని మనం చేంజ్ చేయడానికి లేదు. ఇంకొకటి పర్మిసివ్ విల్ అనేది ఇంకొకటి ఉంటుంది. అందులో చేంజెస్కి పాసిబిలిటీ ఉంటుంది. పర్మిసివ్ అంటే చేంజెస్కి పాసిబిలిటీ అనేది ఉంటుంది. ఒకవేళ ఇక్కడ దేవుడు ఏ రీతిగా డిక్రీ చేశాడంటే వాస్తవానికి ఆదాము నుండి వచ్చే ప్రతి వ్యక్తి కూడా ఎవ్రీబడి ఆర్ గోయింగ్ టు హెల్. అందరూ కూడా ఎక్కడికి వెళ్తున్నారు? నరకానికి వెళ్తున్నారు. కానీ దేవుడు మనందరినీ ప్రేమించి, ముఖ్యంగా నరక పాత్రమైన మనందరినీ ప్రేమించి దేవుడు ఒక శాసనం విడుదల చేశాడు. ఆ శాసనం ఏంటంటే నేను నా ప్రియ కుమారుని లోకానికి పంపిస్తాను. ఎవరైతే ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవానికి వెళుతారు. ఎవరైతే హూ సో ఎవర్ బిలీవెత్ విల్ గో టు హెవెన్ అండ్ హూ డజంట్ బిలీవ్ విల్ గో టు హెల్. సో దిస్ ఈస్ డిక్రీడ్ కదా. బెన్హర్ ఖచ్చితంగా నరకానికి వెళ్ళాలి అని దేవుడు ముందే డిక్రీ చేయలేదు. దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే ఒకవేళ బెన్హర్ తన జీవిత కాలంలో నన్ను అంగీకరిస్తే హీ విల్ డెఫినెట్లీ బీ విత్ మీ. గాడ్ డిక్రీడ్ దాట్. అంతేనా? అది నీవు నేను అర్థం చేసుకోవాలి. కనుక ఒకవేళ ఈరోజు ఎవరైనా నరకానికి వెళుతూ ఉన్నారంటే దేవుడు ముందుగానే హీ ప్రీడెస్టైన్డ్ సమ్ టు గో టు హెల్. దేవుని దగ్గర ఆల్రెడీ ఒక లిస్ట్ ఉన్నది. నిజంగా వాళ్ళ అందరి పేర్లు ఉన్నాయి. వీళ్ళు ఖచ్చితంగా నరకానికి పోతారు రాబోయే అని దేవుడు ముందే ఆయన డిసైడ్ చేయలేదు. దిస్ ఈజ్ కాల్డ్ డాక్ట్రిన్ ఆఫ్ రెప్రబేషన్ అంటూ ఉంటారు. డబుల్ ప్రీడెస్టినేషన్ అంటే ఏంటంటే సమ్ ఆర్ డిస్టైన్ టు హెవెన్. అదే చెప్తున్నా. డబుల్ ప్రీడెస్టినేషన్ అంటే ఏంటంటే ఒకటేమో సమ్ ఆర్ డిస్టైన్ టు హెవెన్, సమ్ ఆర్ డిస్టైన్ టు హెల్. దట్ ఈస్ కాల్డ్ డబుల్ ప్రీడెస్టినేషన్. అంతే, ఏం లేదు అందులో. దాన్ని డబుల్ ప్రీడెస్టినేషన్ అంటారు. కొందరు డబుల్ ప్రీడెస్టినేషన్ నమ్ముతారు కదా. డబుల్ ప్రీడెస్టినేషన్ నమ్మి ఏం చెప్తారంటే నేను సువార్త చెప్పను భయ్ అంటారు. ఎందుకు? ఆల్రెడీ దేవుని దగ్గర ఒక లిస్ట్ ఉన్నది. ఏంటిది? విఐపి లిస్ట్. ఆ విఐపి లిస్టులో ఎవరెవరు నరకానికి పోతారో అందరూ ఉన్నారు. ఇక నేను పోయి సువార్త చెప్తే వాడు మారేది ఇక్కడ, వాడి మార్పునకు ఎటువంటి ఆస్కారం లేదు, గనుక నేను సువార్త చెప్పను అని చెప్తా ఉంటారు. కానీ దేర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ డబుల్ ప్రిడెస్టినేషన్. అందరూ నరకానికి వాస్తవంగా వీ ఆర్ ఆల్రెడీ డిస్టైన్డ్. వీ చోజ్ అవర్ డెస్టినేషన్, గాడ్ డిడ్ నాట్ చూజ్. అంతే కదా. అక్కడ ఆ హవ్వకు దేవుడు చక్కని ఆజ్ఞ ఇచ్చాడు. తల్లి నువ్వు తింటివా అంతే, అంతనే కదా. నువ్వు తినకపోతే బ్రతుకుతావు, ఒకవేళ నువ్వు తింటే నువ్వు చస్తావు. సో ఆమె తినడం ద్వారా, ఆమె తన భర్త కూడా ఇచ్చి భర్తను కూడా తినిపించడం ద్వారా ఈ మానవాళ్ళంతా కూడా పాపంలోనికి వచ్చేసింది. వి ఆర్ సెల్స్ డిస్టైన్డ్ అవర్ సెల్స్ టు హెల్. మనమే ఏం చేసుకున్నాం? ఇప్పుడు నరకానికి పాత్రులముగా అయిపోయాం. కానీ దేవుని కృప ఏంటంటే దేవుడు అందరికీ కూడా ఒక అవకాశం ఇచ్చి ఇప్పుడు ఆయన ఇచ్చిన శాసనం ఏంటంటే, అరే మీరందరూ వాస్తవానికి నరక పాత్రులు, కానీ ఒక చిన్న ఆఫర్ ఇస్తున్నా మీకు. ఆ ఆఫర్ ఏంటంటే నా ప్రియ కుమారుని ఈ లోకానికి పంపిస్తాను. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు పరలోక రాజ్యానికి
వెళ్ళుటకు అర్హులు అని ఆయన అక్కడ శాసనం విడుదల చేశాడు. అందుకే జాన్ చాప్టర్ 3:16 హూ సో ఎవర్ బిలీవెత్ కదా, పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు. ఓన్లీ బ్యాప్టిస్టోడా, ఓన్లీ లూథరన్ పెంతెకోస్తోడా? లేదు. ఆ సిలువ మీద దొంగ కూడా కదా, ఏ యూత్ మీటింగ్ కూడా అటెండ్ కాలేదు, అయినా కూడా నిజంగా టికెట్ సంపాదించిండు. ఒకవేళ అంటే దానికి అర్థం ఏంటంటే ఎవరైనా కూడా ఏ ప్రదేశం మందు, ఏ స్థలం మందు ఎవరైనా కూడా అందరికీ ఒకటే న్యాయము. ఆ న్యాయం ఏంటంటే నా కుమారుని పంపిస్తా ఉన్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచండి, మీకు పరలోక రాజ్యము ఉంటుంది. సో ఇప్పుడు నేను విశ్వాసం ఉంచడం లేదు కాబట్టి దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ మార్గమును నేను తిరస్కరిస్తున్నాను కాబట్టి నేను నరకానికి నేను వెళ్ళిపోతా ఉన్నాను. అంటే వాస్తవానికి నేను ఇంకెక్కడికి అంటే వాస్తవానికి ముందే నరక పాత్రుణ్ణి. దేవుడు పిలిచారే, ఒక అవకాశం ఉన్నది భయ్, నువ్వు యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోక రాజ్యం వస్తామని చెప్పినా కూడా నేనేం చేస్తున్నాను ఇప్పుడు, దాన్ని కూడా నేను ధిక్కరిస్తా ఉన్నాను. సో ఐఎమ్ బీయింగ్ రైట్ వేర్ ఐఎమ్ డిస్టైన్డ్ వేర్ ఐఎమ్ డిస్టైన్డ్ టు బీ. అందుకే అక్కడ ఆ డబుల్ ప్రిడెస్టినేషన్ అంటే మనము నమ్మకూడదు. అంటే దేవుడు ఈ వ్యక్తి ఖచ్చితంగా వీడు ఎంత మంచి క్రియలు చేయని కాక ఎంత నుండి అరే నువ్వు సచ్చిన ఖచ్చితంగా నరకానికి పోతావు పోయిన దేవుడు ముందే మన పేరు ఆ లిస్టులో రాసుకోడు అనేది నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాడంటే గాడ్ డిస్టైన్ సమ్ టు ర్యాత్ అని చెప్తా ఉన్నాడు ఇక్కడ, అంతే కదా. ఏంది రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, కొన్ని ఘటములు దేనికి, ఘనతకు, కొన్ని ఘటములు ఘనహీనతకు ఆయన తయారు చేశాడని చెప్తా ఉన్నాడు. అంటే ఒక వ్యక్తిని వీడు హీఈస్ ఫిట్ ఫర్ హెల్ అని దేవుడు ఎప్పుడు కూడా తయారు చేయలేదు. కానీ దాని అర్థం ఏంటంటే ఈ వ్యక్తులు నిజంగా దేవుడు ఇచ్చే ఆ ఆఫర్ని వారు ధిక్కరిస్తూ ఉన్నారు కాబట్టి దే విల్ బి డిస్టైన్ టు హెల్ అన్న సత్యాన్ని నేను ఒకవేళ అర్థం కాకపోయినా మనము నమ్ముదాం కదా. ఒకవేళ అందుకే ఈ ఒక్క పాయింట్ మీదనే క్రిస్టియానిటీ టూ డివిజన్స్ అయిపోయింది. ఒకటేమో అర్మీనియనిజం అని ఒక పెద్ద థియాలజీ, అది. తర్వాత ఇంకొకటి ఏంటంటే క్యాల్వినిజం ఏంటంటే చాలామందికి తెలుసు. అర్మీనియనిజం ఏంటంటే అది కూడా చాలామందికి తెలుసు. సో క్యాల్వినిజం అంటే ఏంటంటే వారు ఆ టులిప్ అనే ఒక డాక్ట్రిన్ని వారు నమ్ముతూ ఉంటారు. ఆ టులిప్ అనే డాక్ట్రిన్లో నిజంగా చాలా అది పెద్ద తతంగము, దానిలోకి వెళ్తే మనం బయటికి రాలేము. కానీ ఒకటి మనం చెప్పదలుచుకున్న మాట ఏంటంటే దేవుడు కొందరిని నరకానికి ఆయన పంపించుటకు ఆయన ఇష్టపడ్డాడు అని వారు నమ్ముతారు. సో అర్మీనియన్ వాళ్ళు నమ్మే మాట ఏంటంటే నిజంగా ఫ్రీ విల్ గురించి ఇక్కడ డిస్టింక్షన్ వచ్చింది. ఫ్రీ విల్ అంటే మనిషి హీఈస్ నాట్ ఫ్రీ అని క్యాల్విన్ నమ్ముతాడు, అర్మీనియన్ హీ ఈజ్ ఫ్రీ అని అర్మీనియన్ నమ్ముతాడు. సో లెట్ ఇస్ నాట్ గోయింగ్ టు డీప్. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, డూ యూ బిలీవ్ దట్ వీ హ్యావ్ ఫ్రీ విల్ ఇన్ అవర్ లైఫ్? Yeah, we have free will. So, according to Pallavi, so can you will for yourself to be at your home right now? Yeah. Huh? You can think. If you will, you have to do that. కదా. ఒకవేళ దేవుని గురించి ఆలోచన చేసినట్లయితే ఇఫ్ హీ విల్ డూ దాట్ ఖచ్చితంగా, అంతే కదా. సో హిజ్ విల్, ఆయన విల్ మాత్రమే ఫ్రీ. గాడ్ ఎలోన్ ఈజ్ ఫ్రీ, అంతేనే కదా. మనము August 15th వచ్చినప్పుడు నిజంగా వీ హ్యావ్ ఫ్రీడమ్ అని మనము నిజంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఈజ్ అ ఫ్రీడమ్ లిమిట్లెస్ ఆర్ ఈజ్ ఇట్ లిమిటెడ్? లిమిటెడే. లిమిటెడ్, అంతేనా కదా, అవునా? మరి భౌతిక పరంగానే నీకు ఫ్రీడమ్ లేకుంటే ఆత్మీయ పరంగా నువ్వు ఎట్లా ఫ్రీ అని చెప్పగలుగుతాం? హౌ కెన్ యూ సే దట్ యూ హ్యావ్ ఫ్రీ విల్ ఇన్ యువర్ లైఫ్? యూ హ్యావ్ చాయిసెస్ బట్ యూ కెనాట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఉదాహరణ, ఒక సింహం ఉన్నది. ఆ సింహము సర్కస్లో ఒక సింహం ఉన్నది, జూలో సఫారీలో ఒక సింహం ఉన్నది. జూ సఫారీ అంటే తెలుసు కదా, సఫారీ అంటే కొంచెం పెద్దగా ఉంటుంది, ఇట్ హ్యాస్ సమ్ ఏరియా టు మూవ్. తర్వాత ఫారెస్ట్లో ఒక సింహం ఉన్నది. విచ్ ఈజ్ మోర్ ఫ్రీ హియర్?
ఫారెస్ట్లో ఉన్నది. బట్ ఈజ్ ఇట్ అబ్సల్యూట్లీ ఫ్రీ? దెర్ ఇస్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్, అంతే కదా. డిగ్రీ ఆఫ్ ఫ్రీడము లోపల ఉన్న సర్కస్ అయితే దానికి కొంచెం ఉంటుంది, కేజ్ ఉంటుంది, ఇట్ హ్యాస్ లిమిటేషన్స్. సో సఫారీ అంటే కొంచెం పెద్ద ఏరియా ఉంటుంది, కొన్ని ఏకర్స్ ఆఫ్ ల్యాండ్, ఇట్ కెన్ మూవ్, హంట్, డూ ఎనీథింగ్. ఫారెస్ట్ అంటే మోర్ దెన్ హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ ఇట్ కెన్ డూ. సో దెర్ ఈజ్ ఓన్లీ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ బట్ నో అబ్సల్యూట్ ఫ్రీడమ్, అంతే కదా, అవునా? సో ఆ రీతిగానే మనుషులమైన నీకు నాకు కూడా వీ డు నాట్ హ్యావ్ అబ్సల్యూట్ ఫ్రీడమ్. ఓకే, వీ డు నాట్ హ్యావ్ అబ్సల్యూట్ ఫ్రీడమ్. అవర్ ఫ్రీడమ్ ఈజ్ లిమిటెడ్. అవర్ ఫ్రీడమ్ ఈజ్ లిమిటెడ్, అంతేనే కదా. ఒకవేళ మనం ఆలోచన చేసుకోగలిగితే చాలాసార్లు మన ఫ్రీడమ్ ఎంత ఉన్నా కూడా నిజంగా వీఆర్ అకౌంటబుల్ టు సంబడి. మీ ఆఫీసెస్లో, మా ఆఫీసులో కూడా మీరు ఫ్రీ కాదు. యూఆర్ అకౌంటబుల్ టు యువర్ బాస్. ఈవెన్ ఇన్ యువర్ ఫ్యామిలీ యూఆర్ నాట్ ఫ్రీ, యూఆర్ అకౌంటబుల్ టు యువర్ పేరెంట్స్. ఈవెన్ ఇన్ ద చర్చ్ వీఆర్ నాట్ ఫ్రీ, వీఆర్ అకౌంటబుల్ టు ఈచ్ అదర్ అండ్ వీఆర్ అకౌంటబుల్ టు గాడ్. ఈ లోకంలో ఎక్కడ ఉన్నా కూడా నీవు నేను మనకు సంపూర్ణ అధికారం లేదు. వీఆర్ నాట్ ఫ్రీ పీపుల్. మన ఫ్రీడమ్ అనేది ఖచ్చితంగా లిమిటెడ్ అన్న సత్యాన్ని నీవు నేను జ్ఞాపకము చేసుకోవాలి. సో ఇంకొక క్వశ్చన్ కూడా మనకు రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి, ఇఫ్ యూ సే దట్ మ్యాన్ ఈజ్ ఫ్రీ, ఓకే, అక్కడ ఆల్రెడీ దేవుడు ఫ్రీ ఉన్నాడు. ఇఫ్ యు సే మ్యాన్ ఈజ్ ఆల్సో ఫ్రీ, యు ఆర్ ఈక్వేటింగ్ యువర్ సెల్ఫ్ విత్ గాడ్, అంతనే కదా. సో నువ్వు ఫ్రీ అని చెప్తా ఉన్నప్పుడు యు ఆర్ సేయింగ్ దట్ యు ఆర్ నాట్ అకౌంటబుల్ టు ఎనీబడి అండ్ ఐఎమ్ ఫ్రీ టు డూ వాట్ ఎవర్ ఐ విష్ టు డూ. దట్ ఈస్ అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క అట్రిబ్యూట్, అంతనే కదా, అవునా? దేవుడు చెప్పగలుగుతాడు, నేను ఎవరిని ప్రేమిస్తానో వాడిని ప్రేమిస్తాను. నువ్వు చెప్తావా? డైలాగ్ చెప్తామేమో, ఆ డైలాగ్ ఉచ్చరించుతామేమో, అది నా ఇష్టం బై అంటాం. కానీ నా ఇష్టము నిజంగా ఉన్నదా? సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వెన్ యూ గో బిఫోర్ గాడ్, ఆర్ యూ నాట్ అకౌంటబుల్ టు వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్? సో యువర్ ఫ్రీడమ్ ఈజ్ లిమిటెడ్ బై గాడ్. సావరెంటీ అండ్ ఫ్రీ విల్ అనేది నిజంగా ఇవి రెండు నిజంగా ఒకటే అనేది నేను అర్థం చేసుకోవాలి. అంటే ఒకటే అంటే దే ఆర్ నాట్ అగెయిన్స్ట్ ఈచ్ అదర్. ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే ఒక సముద్రం ఉన్నది. ఆ సముద్రంలో ఒక ఓడ ప్రయాణం చేస్తూ ఉన్నది. సో ఆ ఓడలో కొందరు వ్యక్తులు ఉన్నారు. వారు లోపల జీవించి వారు ఉంటా ఉన్నారు. వారు ఆ లోపల ఏం చేయడానికైనా వారు అటు ఇటు తిరగడానికి ఫ్రీడమ్ ఉన్నది, అన్నీ చేసుకోవడానికి ఫ్రీడమ్ ఉన్నది. కానీ దేర్ ఫ్రీడమ్ ఈజ్ లిమిటెడ్, అంతేనే కాదు. వారు ఓడలో మాత్రమే ఏదైనా చేసుకోగలరు. గాడ్ ఈజ్ సావరెన్. ఈ ఓడ మీద ఎవరికి అధికారం ఉన్నది? దేవునికి అధికారం ఉన్నది, అవునా కదా. దేవుడు సార్వభౌమ అధికారం కలిగిన వాడు అని చెప్పినప్పుడు నిజంగా నీవు నేను ఫ్రీగా ఏ రీతిగా ఉన్నామంటే మన ఫ్రీడమ్ అనేది లిమిటెడ్గా ఉన్నది అనేది నేను అర్థం చేసుకోవాలి. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ మరలా ఆ సింహం యొద్దకే మనం వస్తాం. ఒకవేళ సింహము నిజంగా ఆ అడవిలో ఉన్నంత కాలము అది ఏమైనా చేసుకోగలుగుతుంది, అవునా కదా, ఏమైనా చేసుకోగలుగుతుంది. కానీ అది దేవుని యొక్క సార్వభౌమ అధికారానికి ఏమైనా అడ్డుగా ఉంటా ఉన్నదా? ఏం అడ్డుగా లేదు. ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ అపోజింగ్ ద సావరెనిటీ ఆఫ్ గాడ్, బట్ యెట్ స్టిల్ ఇట్ ఈస్ ఫ్రీ. ఆ రీతిగానే అది ఎంత ఫ్రీగా ఉన్నప్పటికీ ఇట్ ఈస్ స్టిల్ లిమిటెడ్ టు ద ప్లానెట్ ఎర్త్. బట్ గాడ్ ఈజ్ సమ్వన్ హూ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ద ఎర్త్, అంతే కదా. అందుకే నీవు నేను ఒకవేళ మనము ఆయన చేతిలో రోబోలమా అంటే రోబోలము కాదు. ఈ సంబడి ట్రయింగ్ టు టీచ్ లయన్ టు డూ సమ్ థింగ్స్ ఇన్ ద ఫారెస్ట్. నో వన్ ఈస్ టీచింగ్. దానంతట అదే కార్యాలు చేస్తూ ఉన్నది. యెట్ ఇట్ ఈస్ స్టిల్ అకౌంటబుల్, అవునా.
సో దేవుడు సార్వభౌమ అధికారము కలిగిన వాడు, కానీ మనుష్యులమైన నీవు నేను నిజంగా మన అధికారము, మన ఫ్రీ విల్ అనేది ఇట్ ఈస్ లిమిటెడ్ అనేది నీవు నేను అర్థం చేసుకోవాలి. దేర్ కెన్ నెవర్ ఎగ్జిస్ట్ టూ ఫ్రీ బీయింగ్స్ ఇన్ దిస్ యూనివర్స్. ఒకవేళ మనిషి ఫ్రీ అని చెప్తా ఉన్నప్పుడు హీ నీడ్ నాట్ గివ్ ఎన్ అకౌంట్ టు ఎనీబడి ఇన్ ద వరల్డ్. అవునా కదా? సో ఇఫ్ ఐఎమ్ గివింగ్ ఎన్ అకౌంట్, దట్ ఈస్ టు సే ఐఎమ్ నాట్ ఫ్రీ. అండ్ ఇంకోటి కూడా అర్థం చేసుకోవాలి, మరి దేవుడే నన్ను అన్ని డైరెక్ట్ చేస్తా ఉన్నాడా, దేవుడు నన్ను ఒక రోబో లెక్క బటన్ నొత్తితే నేను అటు ఇటు కదులుతున్నాడు అంటే, సో మై ఫ్రీ అంటే నాకున్న పరిధిలో హీ లెఫ్ట్ మీ టు చూజ్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ ఈవిల్ కదా. ఇవి రెండు దేవుని సార్వభౌమ అధికారము, మనిషి యొక్క ఫ్రీ విల్, దే ఆర్ నాట్ అపోజింగ్ టు ఈచ్ అదర్, బట్ దే రియలీ క్యాన్ ట్రావెల్ టుగెదర్ అనేది నీవు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే హీఈస్ ఫ్రీ హీఈస్ సావరెన్ ఎట్ ద సేమ్ టైమ్ and we are also limitedly free at the same time. Okay, and we are accountable to him at the same time అనేది మనం అర్థం చేసుకోవాలి. సో what does God's sovereignty teach about అంటే ప్రాక్టికల్ ఇంప్లికేషన్స్ ఏంటి అనేది ఒకవేళ నీవు నేను జ్ఞాపకం చేసుకోగలిగితే మనం ఒక చక్కని సత్యాన్ని దేవుని సావరెనిటీ నుండి మనం నేర్చుకోవచ్చు. అదేంటంటే మన లైఫ్ ఎవరి చేతిలో ఉన్నదంటే ఒక సర్వ అధికారము కలిగిన దేవుని చేతిలో ఉన్నది అనే సత్యాన్ని బట్టి నీవు నేను ధైర్యము తెచ్చుకోగలము. కనుక ఒకవేళ ఎటువంటి పరిస్థితుల్లో నీవు నేను ఉన్నా కూడా నీవు నేను ఆరాధన చేసే దేవుడు సార్వభౌమ అధికారము కలిగిన వాడు అన్న సత్యాన్ని నీవు నేను జ్ఞాపకం చేసుకోగలిగితే నిజంగా ఏ పరిస్థితి అయినా కూడా నిజంగా పీస్ఫుల్గా నీవు నేను ఆ స్థితి నుండి నేను ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాం. ఒకవేళ మనం ఆరాధించే దేవుడు ఒకవేళ ఇఫ్ హీఈస్ అకౌంటబుల్ టు సంబడి, నిజంగా మనము ధైర్యంగా ఆయనను ఆరాధించలేం, ధైర్యంగా ఆయనను పూజించలేం, ధైర్యంగా ఆయనకు మనం ప్రార్థన చేయలేం, ఆయన సన్నిధిలోనికి వెళ్ళలేం. ఈరోజు నీవు నేను ధైర్యంగా ఆయన సన్నిధిలోనికి వెళ్ళగలుగుతా ఉన్నాం. ఎందుకనంటే వి బిలీవ్ దట్ హీ ఈజ్ సావరెన్ అండ్ హీ హ్యాస్ అథారిటీ ఓవర్ అవర్ వెరీ ఓన్ లైఫ్స్ అన్న సత్యాన్ని నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక మాట కూడా నీవు నేను అర్థం చేసుకోవాలి. ఏంటంటే నిజంగా ఇటువంటి పరిస్థితుల్లో మనుషులమైన నీవు నేను ఉన్నప్పటికీ దేవుడు మనకు ఏమి పెట్టాడంటే మన చాయిసెస్ని మనము ఎన్నుకొనుటకు దేవుడు ఆ ఫ్రీడమ్ ఇచ్చాడు. దేవుడు ఆ పాపాన్ని ఎందుకు ఆపలేదు అని అంటే, గాడ్ డిడ్ నాట్ మేక్ యాడమ్ అండ్ ఈవ్ జస్ట్ లైక్ రోబోట్స్. అంటే ఒక రోబో లాగా దేవుడు ఆదం హవ్వలను దేవుడు తయారు చేయలేదు, కానీ దేవుడు వారిని ఏం చేశాడంటే ఆ ఫ్రీ బర్డ్స్, ఫ్రీ పీపుల్గా వారిని తయారు చేశాడు. దే హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ టు మేక్ ఇన్ దేర్ లైఫ్స్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ ఈవిల్, వాట్ ఈస్ హానరబుల్ అండ్ వాట్ ఈస్ నాట్, వాట్ ఈస్ గాడ్లీ, వాట్ ఈస్ అన్గాడ్లీ అనేది వారి జీవితంలో వారు నిజంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ వారికి ఇచ్చాడు. అంటే ఫ్రీ చాయిస్ అనేది మన జీవితంలో ఉన్నది, కానీ మన విల్ మాత్రము కంప్లీట్గా ఇట్ ఈస్ నాట్ ఫ్రీ అనేది నేను అర్థం చేసుకోవాలి. అంటే ఇంకొక మాట కూడా చెప్పుకోవచ్చు, our will is free but with limitations. Of course that statement అది పొసగదు. అందుకే we are not free కదా, we are not free అనేది నేను అర్థం చేసుకో. అంటే we are free to make choices. We are free to make choices, and of course that will lead us to give an account once again. అందుకే పౌలు ఆ చక్కని మాటను రాశాడు కదా, మనమందరం కూడా దేవుని చేతిలో పాత్రల వంటి వారము. నిజంగా ఆయన ఎవరిని ఏ రీతిగా చేస్తాడో అది ఆయన ఇష్టము అని ఆయన జ్ఞాపకము చేస్తూ వచ్చాడు. తర్వాత రెండవ సత్యము మనం జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, మన జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు నిజంగా అవి ఎంతో ఎంతో ప్రాముఖ్యమైనవిగానే దేవుడు ఎంచుతాడు కదా. ఒకవేళ దేవుడు మనల్ని ఫ్రీగా వదిలేస్తాడు, లేకుంటే దేవుడు సార్వభౌమ అధికారం కలిగిన వాడు కాబట్టి ఆయన నిజంగా నన్ను అంటే ఆయన డైరెక్ట్ చేయడు. కొన్ని విషయాలలో ఏం చేస్తాడంటే ఆయన నాలెడ్జ్ నాకు ఇస్తాడు. ఆయన నాలెడ్జ్ నాకు ఇచ్చి హీ విల్ లెట్ మీ చూజ్ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ మీ. హీ విల్ టెల్ వాట్ ఈస్, అంటే బైబిల్ కూడా ఒకవేళ మోషే ఈ సత్యాన్ని జ్ఞాపకం చేస్తాడు. మోషే ఇశ్రాయేలు ప్రజలకు ఆయన జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ఇదిగో జీవము మరణము నేను మీ ఎదుట ఉంచి ఉన్నాను అని ఆయన అక్కడితోనే తన స్టేట్మెంట్ ముగించలేదు. కానీ ఆయన అంటున్న మాట ఏంటంటే, మీరు బ్రతుకు నిమిత్తము ఏం చేయాలి, జీవమును ఎంచుకొనుడి అని నిజంగా దేవుడు ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. ఏ రీతిగా నీవు నేను మంచి వైపు ప్రయాణము చేయాలో హీ విల్ ఇన్స్ట్రక్ట్ us, హీ విల్ టీచ్ us,
హీ విల్ టీచ్. కానీ ఒక రోబోను కమాండ్ చేసిన రీతిగా ఆయన మనల్ని నిజంగా ఆ రీతిగా ఆయన కమాండ్ చేయడు అన్న సత్యాన్ని నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నాలెడ్జ్ ఇస్తాడు, ఏది గుడ్, ఏది ఈవిల్, ఏది మంచిది, ఏది చెడు అని చెప్పి తర్వాత ఏది ఎంచుకుంటే మనం బాగుపడతామని ఆయన చెప్తాడు. కానీ నిజంగా మనం ఖచ్చితంగా మంచి ఎంచుకునేటట్టు ఆయన డిజైన్ ఆయన చేసి ఆయన అలాగ పెట్టలేదు. కనుక ఆ చాయిసెస్కి నీకు నాకు ఆయన ఫ్రీడమ్ ఇచ్చాడు. గనుకనే ఒక దినము నేను మనము అకౌంటబుల్గా ఖచ్చితంగా ఉండవచ్చు. నేను ఒకవేళ పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత, ప్రభువా నువ్వు సార్వభౌమ అధికారం కలిగిన వాడవు నేను విన్నాను, నిజంగా నువ్వే అన్నీ చేస్తావట, నా జీవితంలో నేను చేసిన పాపాలన్నిటికీ నువ్వే కారణమని నిజంగా నేను దేవుని నిందించవచ్చా? దేవుని నిందించలేం. అక్కడ ఆదము హవ్వలకు దేవుడు ఏమిచ్చాడంటే ఆ చాయిస్ చేసుకున్నట్టుకు అవకాశం ఇచ్చాడు. అమ్మా నువ్వు తింటే చేస్తావు, నువ్వు తినకపోతే బ్రతుకుతావు. ఆ ఇచ్చినప్పుడు ఆమె ఏం చేసిందంటే ఆమె చచ్చుటకు ఎంచుకున్నది. కనుక మనందరం కూడా చనిపోయాం అన్న సత్యాన్ని నేను జ్ఞాపకము చేసుకోవాలి. సో వాట్ ఎవర్ చాయిసెస్ దట్ వీఆర్ మేకింగ్ ఇన్ లైఫ్ టుడే, ఎవ్రీ చాయిస్ రియలీ మ్యాటర్స్ అనేది నేను జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే 1 Corinthians chapter 5లో ఇంకొక సత్యం కూడా ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఆ మాట ఏంటంటే వీఆర్ అకౌంటబుల్. మనిషి తన జీవితము ద్వారా తన శరీరముతో ఏ పని చేస్తాడో దానికంతటికీ ఒక దినము ఆయన ఎదుట మనం ఏం చేయాలి? దాని లెక్క అప్పజెప్పే దినము ఒకటి ఉన్నది అన్న సత్యాన్ని నేను జ్ఞాపకము చేసుకోవాలి. కనుక ఒకవేళ నిజంగా మనము చేసే పాపాలన్నిటికీ దేవుడే కారణము, దేవుడు నన్ను అలాగూ డిజైన్ చేశాడు, దేవుడు నన్ను ఒక పాపం చేసి ఒక వెజల్గా దేవుడు తయారు చేశాడని నిజంగా దేవుని మీద మనము నిజంగా నేరం మోపే అవకాశము కూడా లేకుండా ఆయన మనకు చాయిసెస్ని ఆయన ఇచ్చాడు. అందుకే ఆదము హవ్వలను హీ డిడ్ నాట్ స్టాప్ దెమ్ ఫ్రమ్ డూయింగ్ ఈవిల్ అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఒకవేళ దీని విషయంలో ఇంకా అనేకమైన విషయాలు ఉంటాయి. ఏ రీతిగా దేవుడు ఒకవేళ ఒక చిన్న పుస్తకం ఉన్నది, A.W. పింక్ అని ఒక దైవజనుడు ఇంకొక పుస్తకం రాశాడు, సావరెనిటీ ఆఫ్ గాడ్. చిన్నది కాదు, పెద్దదే. ఒకవేళ అది ఇంకా ఎక్కువగా మీరు కన్ఫ్యూజ్ కావాలన్నా, ఇంకా ఎక్కువగా క్లారిటీ కావాలన్నా ఖచ్చితంగా అది మనము చదవాలి. కానీ ఒకటి వాట్ ఈస్ ద టేక్ అవే ఏంటంటే దేవుడు సార్వభౌమ అధికారము కలిగిన వాడు. హీ హ్యాస్ కంప్లీట్ అథారిటీ ఓవర్ ద క్రియేషన్, ఓవర్ ఎవ్రీథింగ్ దట్స్ హ్యాపెనింగ్ హియర్ అండ్ స్పెషలీ ఓవర్ మై లైఫ్ అన్న సత్యాన్ని నేను జ్ఞాపకం చేసుకోవాలి. హీ హ్యాస్ అథారిటీ ఓవర్ మై లైఫ్. హీ కెన్ మౌల్డ్ మీ లైక్ ఎనీథింగ్. ఆయన అధికారంలోనికి ఒకవేళ ఇఫ్ యూ బిలీవ్ దట్ గాడ్ ఈజ్ సావరెన్ ఓవర్ యువర్ లైఫ్, then definitely everything that you are doing in your life, definitely ఆయనకు మనం ఖచ్చితంగా లోబడి మనము చేసేవారముగా మనము ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ ఈ సత్యము మనకు అర్థమైతే ఆయనని ఇంకా ఎక్కువగా మనం గణపరుస్తాం. ఒకవేళ అర్థం కాలేదనుకో ఇంకా క్రాక్ అయిపోతాం. అందుకే నేను ఎప్పుడు కూడా చాలాసార్లు మీరు అంటే డాక్టర్స్ టచ్ చేయమని చెప్పారు కొందరు, కానీ నేను ఎప్పుడు కూడా టచ్ చేయను. ఎందుకంటే ఇటువంటి కన్ఫ్యూజన్స్ వస్తాయి. కానీ మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే దేవుడు సార్వభౌమ అధికారం కలిగిన వాడు, ఆయన నా మీద అధికారం కలిగిన వాడు అన్న సత్యాన్ని నేను ఈ దినం అర్థం చేసుకొని నేను నా జీవితంలో చేసే ప్రతి కార్యము కూడా ఒక దినము ఆయన ఎదుట నేను నిలబడి లెక్క అప్పజెప్పాలి అన్న ఎరుకతో ఖచ్చితంగా మనం ఒకవేళ జీవించగలిగితే దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవించి ఆయన బలపరుస్తాడు. ఒకవేళ ఈ విషయాలు మనకు అంతు పట్టని కొన్ని విషయాలు ఉంటాయి. మనం ఆలోచన అంటే మన విల్లే ఫ్రీ అయినప్పుడు మన మైండ్ కూడా మన విల్లే లిమిటెడ్ అన్నప్పుడు మన మైండ్ కూడా అనేకమైన విషయాల్లో లిమిటెడే. అందుకే ఎక్లీసియాస్టెస్ చాప్టర్ 3లో ఆయన అంటున్న మాట ఏంటంటే దేవుడు శాశ్వత కాల జ్ఞానమును మనుషుని హృదయంలో పెట్టాడు, కానీ దేవుని పనులు నిజంగా అంటే ఖచ్చితంగా తెలుసుకున్నటకు ఆ జ్ఞానము ఏంటిది? సరిపోతుందా? ఒకసారి చదవండి ఆ మాటతో నేను ముగిస్తాను. ఎక్లీసియాస్టెస్ ఒకవేళ చాప్టర్ 3 verse 11. కదా
అంటే దేవుడు గాడ్ హ్యాస్ ప్లాంటెడ్ ఎటర్నిటీ ఇన్ ద మైండ్ ఆఫ్ మ్యాన్, బట్ హీ విత్ దట్ నాలెడ్జ్ ఆల్సో హీ కెన్ నెవర్ అండర్స్టాండ్ గాడ్ టు ద ఫుల్లెస్ట్ అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఆయన అంటున్నాడు, శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం అందుంచి ఉన్నాడు, కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నట్టుకు అది చాలదు అని దేవుడే జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక దేవుణ్ణి ఆరాధించే సమయంలో నీవు నేను జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక్క సత్యము ఈ దినము నేను జ్ఞాపకం చేశాను. అదేంటంటే గాడ్ ఈజ్ సావరెన్. హీ ఈజ్ ఫ్రీ టు డూ ఎనీథింగ్ ఎనీవేర్ ఎట్ ఎనీ టైమ్ అండ్ ఇన్ ఎనీవే అనేది నీవు నేను అర్థం చేసుకోవాలి. కనుక ఆయన సార్వభౌమ అధికారం కలిగిన వాడని నేను నమ్మినప్పుడు నా జీవితం మీద కూడా ఆయనకే అధికారం ఉన్నది. నా చిత్తము కంటే కూడా, నా ఆలోచన కంటే కూడా, నా విధానం కంటే కూడా ఆయనకే ఎక్కువ అధికారం ఉన్నది అన్న సత్యాన్ని నేను జ్ఞాపకము చేసుకొని దేవుడిచ్చే ప్రతి విషయంలో ఒక మంచి చాయిసెస్ని మన జీవితంలో చేసుకుంటూ మనం ముందుకు ఖచ్చితంగా కొనసాగుదాం. దేవుడి కృప మెండుగా మనందరికీ దయచేయనుగాక. చిన్న మాట ప్రార్థన చేసి నేను ముగిస్తాను. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ కొందనా చెల్లిస్తాను తండ్రి. నువ్వు గొప్ప దేవుడు, మహోన్నతుడు ప్రభ తండ్రి. ప్రభ మరి ఈ సమయంలో తండ్రి నీవు సార్వభౌమ అధికారము కలిగిన వాడవని తండ్రి ప్రభ మరి నీ వాక్యపు వెలుగులో తండ్రి మేము జ్ఞాపకం చేసుకున్నట్టుకు ప్రభ మీరు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి నీ కొందనాలయ్యా తండ్రి. ప్రభ మరి ముఖ్యంగా అయినప్పటికీ మనుషులమైన మమ్మును ప్రేమించి తండ్రి ఈ లోకంలో తండ్రి ప్రభ నరక పాత్రమైన మమ్మును ప్రభ మీరు ప్రేమించి తండ్రి మరి రక్షణ మార్గమును మా జీవితంలో మీరు ఏర్పాటు చేసి మీరు బలపరిచిన విధానం బట్టి నీ కొందనాలు. ఈ జీవిత కాలంలో మేము తీసుకునే ప్రతి నిర్ణయాల్లో ప్రభ ప్రతి పనిలో ప్రతి విషయములో తండ్రి నీవు అధికారము కలిగిన వాడవన్న సత్యమును మేము గుర్తిరిగి తండ్రి ఒక దినము నీ ఎదుట లెక్క అప్పజెప్పవాలన్న ఆలోచన తండ్రి మేమందరం కూడా కలిగి తండ్రి మా జీవితాలను తండ్రి నీ వాక్య వెలుగులో మేము కట్టుకున్నట్టుకు ప్రభా మీరు మాకు సహాయం ఇచ్చేయండి. ఏ రీతిగా తండ్రి ప్రభ మరి నిర్ణయాలు తీసుకోవాలి తండ్రి మీరే మమ్మల్ని బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తాము తండ్రి. అయ్యా మరొక మారు మా అందరినీ కూడా నీ దయగల స్థలకు అప్పచెప్తాము తండ్రి. అవును ప్రభా తండ్రి ప్రభ మరి ఎవరిని ఎవరిని ప్రేమించుదువో ఎవరిని ద్వేషించుదువో అది ప్రభా అది నీ చిత్తము తండ్రి ప్రభ. కనుక నీవేది చేసినా కూడా ప్రభా మరి న్యాయముగానే చేస్తావన్న సత్యాన్ని మరొక మారు మీరు జ్ఞాపకం చేసిన విధానం బట్టి నీ కొందనాలు. నీ గురించి ఇంకను ప్రభా మేము ఆలోచన చేసి అర్థము చేసుకొని యోగ్యముగా ఇంకను ప్రభా మేము నిన్ను గణపరిచి ఆరాధించి నిన్ను స్తుతించి నీవు ఏమై ఉన్నావో ప్రభా మరి దాన్ని బట్టి మేము సంతోషించి ప్రభా ముందు కొనసాగే భాగ్యమును మా అందరికీ దయచేసి బలపరచమని మరొక మారు మా అందరినీ కూడా నీ దయగల స్థలకు అప్పచెప్తూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.